సార్ ఏంటి సార్ ది వైర్ పత్రిక కథనం పరకాల ప్రభాకర్ గారు రాశారు. చాలా సెన్సేషనల్ అవుతుంది నిన్నటి నుంచి. ఎందుకు సార్ అంత అవస్థ పడిన వాళ్ళ మేనాన్ని తీసుకొచ్చి గొంజకు కడితే సరిపోయేది. దానికి ఊరికే ప్రభాకర్ గారు విశ్లేషణ. మా ఇంద్రనీల్ గారు నాకు తెలిసిన మా మిత్రుడైన 24/7 దాని మీదే పనిచేస్తున్నాడు. మా ఇంకో ఆయన ఎవరు మన సెఫాలజిస్ట్, ఆయన కూడా ఇట్ల మీద యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నారు. చిత్తశుద్ధికి లేనిది ఎలక్షన్ కమిషన్, చిత్తశుద్ధి లేనిది రాహుల్ గాంధీకి, చిత్తశుద్ధి లేనిది గౌరవ సుప్రీంకోర్టు. ఎందుకంటే మొన్న మీరు ఎస్ఐఆర్ కేసు మీద మమతా బెనర్జీ గారు వాదించిన వాదనలు మీరు కనుక లా హౌస్కి వెళ్ళి వినండి, మీరు తెలుస్తుంది. వాట్ సార్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్స్ హీ ప్లేస్డ్, బట్ వాట్ సార్ట్ ఆఫ్ వెరిడిక్ట్ హస్ కమ్. సేమ్ సినారియోలో డీకే అరుణమ్మ నిజంగా చెప్పాలంటే మా తెలంగాణలో పోరాట యోధురాలని అంటాను నేను. ఏంటి చేసింది ఆవిడ? ఎలక్షన్ నువ్వే గెలిచావమ్మా అని చెప్పిన తర్వాత బీజేపీ టికెట్ తీసుకుని ఎంపీ వెళ్ళిపోయింది. తాయిలాలకు అలవాటు పడిన ప్రజాస్వామ్యంలో అసలు ఏంటి తెలియని రాహుల్ గాంధీ లాంటి మనకు ఉన్నంత కాలం ఈ బీజేపీ ఆటలు, ఎలక్షన్ కమిషన్ కు ఒక నియమాలు ఉంటుంది. నాకు తెలిసి ఒక ప్రాథమిక అవగాహనలో రూలింగ్ పార్టీ నుంచి ఇద్దరు, అపోజిషన్ పార్టీ లీడర్ అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో ఎలక్షన్ కమిషన్ డిప్లాయ్ చేస్తారు. అబౌట్ ఎలక్షన్ కమిషన్ టుడే ఎక్కడున్నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? అసలు బీజేపీ క్యాంపెయినర్, బెస్ట్ క్యాంపెయినర్స్ ఎవరో 3 పేర్లు చెప్పండి అంటే అమిత్ షా, నరేంద్ర మోడీ అండ్ రాహుల్ గాంధీ పేర్లే చెప్తారు బీజేపీ సపోర్టర్స్ అందరూ. సో అలా టోన్ పట్టుకుని ఈ ఎస్ఐఆర్లు, ఒకే ఇంటి నెంబర్ మీద 10 ఉన్నాయి, ఇవన్నీ కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే మస్తాన్ గారిది కానీ, లేకపోతే ప్రభాకర్ గారిని కానీ, ఇంద్రనీల్ గారిని కానీ, వీళ్ళ ముగ్గురిని కోర్టు బోన్లో అవతల పక్క నిలబెట్టి అవతల పక్క ఎలక్షన్ కమిషన్ మీనా నిలబెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మారదాం, మన ఎడకి పోక్కర్లు. సుప్రీంకోర్టు ఒక 4 బౌన్సర్లు ఇద్దరు పక్కన పెట్టి ఎవడు తప్పు మారితే అని చెదగొట్టి వచ్చాను ఒక డిస్క్రిప్షన్ ఇస్తే దీనికి అవుట్కమ్ గ్యారంటీకి వస్తుంది. చెదగబాదడం ఒకటే మార్గం అంటే. ఎందుకంటే నాకు తెలిసి నేను, మా వైఫ్ ఇస్ హ్యాపన్ టు బి ఎ టీచర్, అది దానికి ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడు నేను ఎలక్షన్ డ్యూటీలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. మన మొహానికి ఒక ముగ్గేస్తారు, దిక్కుమాల పోలింగ్ బూత్ మొహానికి ఒక ముగ్గేసి వస్తారు. 5 గంటల తర్వాత ఆ ముగ్గు లోపల ఎవడెవడ తగలడితే వాళ్ళందరికీ ఒక రిటర్నింగ్ ఆఫీసర్ లోపల ఒక సంతకం పెట్టి దిక్కుమాల స్లిప్ ఇచ్చి ఓటు వేసుకొని చావండి, ఇందులో అవకతవకలు ఉండకుండా రిటర్నింగ్ ఆఫీసర్ తో మ్యాచ్ చేస్తూ అన్న దగ్గర సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9, 11, 12 వీటి దివసానికి 3 గంటల దాకా చేసిన దిక్కుమాల ఎలక్షన్ లో ఎంత పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ నమోదైంది? అది ఎవరిని ప్రశ్నించాలి? దానికైతే నాకు కోర్టు బోన్ లో నిలబెట్టి బౌన్సర్ ను పక్కన పెట్టి తప్పు మాట్లాడినప్పుడల్లా పిడిగుద్దులు కొట్టొచ్చు అని చెప్తేనే కానీ ప్రజాస్వామ్యానికి న్యాయం జరగదు. తర్వాత మౌనముని అని ఒకడు ఉంటాడు, తెలుసా మీకు? మౌనముని అంటే తెలుసా సార్? తెలుసా ఆయన ఎవరో? తెలుసా తెలీదా? చెప్పండి మీరు. మౌనముని ఏం చేస్తాడంటే, నా దగ్గర ఉన్న ఈ మౌన వ్రతాన్ని మీ అందరికీ కూడా ఇస్తానని ఒక బ్రహ్మాండమైన వరం ఇస్తాడు. వాళ్ళు ఎవరెవరో తెలుసా? మౌనముని గారు అంటే చంద్రబాబు నాయుడు గారు. మౌనముని వరం ఎవరెవరికి ఇస్తారంటే, మహా టీవీ నుంచి సొంతంగా ప్రతిష్ఠించుకున్న ఒక లక్ష్మి గారికి 2 కంచాలు, ఓ పెట్రోల్ బంక్, ఓ పౌడర్ డబ్బా, ఓ కృష్ణాయిలు, కుర్రం ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీ వచ్చినోడికి, వీళ్ళందరికీ మౌనముని వ్రతం ఇలా వరప్రసాదం కింద ఇస్తాడు. ఇవాళ నుంచి మన అందరం సైలెన్స్ అమ్మా అనగానే వీళ్ళందరూ అప్పటిదాకా చేసిన దాన్ని అడిగినోడు ఎవడో ఉండడు. కాబట్టి ఇదే మౌనముని ఎలా అవుతారంటే, తప్పు మన వల్ల జరిగింది అనుకోండి, ఆపోజిట్ గా మౌనముని వ్రతం వస్తుంది. వీళ్ళందరూ మునీశ్వరులు అయిపోయి మౌన వ్రతంలో ఉంటారు. దీనికి వ్రతానికి ప్రేరణ ఎవడంటే మా పవన్ కళ్యాణ్ గారు. మీరు లాస్ట్ ఎలక్షన్ మీకు జ్ఞాపకం ఉందా? 151 గలగన్న హరిప్రసాద్ ఒకటి తీసుకొచ్చి ఎవరికి దొరకన ఈఎస్ఐ నుంచి మిషన్ కూడా తీసుకొచ్చారు బయటికి, ఓటింగ్ మిషన్. జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే మీకు చెప్తున్నాను, నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తాను, వీ కెన్ ప్రూవ్ విత్ ఒక టెక్నికల్ టీం బెంగళూరు లో 15 మంది పనిచేస్తున్నాను నేను అతనితో పాటు. ఓన్లీ మాకు ఆ దిక్కుమాల మిషన్ దొరికితే చాలు సార్, వీ కెన్ ఎస్టాబ్లిష్ అండ్ వీ కెన్ ప్రూవ్ వాట్ ద హెల్ ఇట్ ఈస్ అన్నది. బట్ మాకు మిషన్ దొరకట్లేదు. నీకు మళ్ళీ చెప్తున్నా, అప్పుడు గులకరాలు డబ్బాలు వేస్తే గడగడ సౌండ్ మిషన్ల మీద, ఎలక్షన్ కమిషన్ మీద, ఆఖరికి ధర్నాలు జ్ఞాపకం ఉందా మీకు? 2019 ఎలక్షన్ ముందు ఈ మౌన మునీశ్వరుడు గారే, జ్ఞాపకం ఉందా లేదా? మీరు తరం పోరాట దేశంలో నరేంద్ర మోడీ మీద యుద్ధానికి, ఇక్కడ మీకు ఈ విషయంలో జ్ఞాపకం ఉందా మీకు? 19 ఎలక్షన్స్ ముందు ఈసీ ముందు, స్టేట్ ఈసీ ముందు కూర్చుండిపోయారు, గిరావలు, ధర్నాలు. ఇప్పుడు ఏవి ఒక్క మాట మాడుతున్నారా? చేత మౌన మునీశ్వరుడు ఎప్పుడైనా తప్పు దొరికిపోయినప్పుడు మౌన వ్రతం పాటించేటంటే మీకు అర్థం అవ్వాలి అందులో ఎంత ఉందో క్రెడెన్షియల్. అంచేత మా ప్రభాకర్ గారు కానీ, లేకపోతే ఇంద్రనీల్ గారు కానీ,
లేదంటే మా మస్తాన్ గారు కానీ ఎప్పటి నుంచి మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాం. మీకు రెండు విషయాలు చెప్పగలను సార్. మొదటి విషయం, ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ల కింద ఉన్నారో, ఒక ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర నుంచి, వాళ్ళు తిరిగి ఎలక్షన్ కమిషన్ బతిమాలుకుని విత్డ్రా చేసుకోమని బతిమాలడం ఎలక్షన్ కమిషన్ అయితే. రెండోది, బాలినేళ్ళటువంటి డబ్బులు ఇచ్చి తిరిగి ఎలా కొనేశారో కూటమి ప్రభుత్వం గమనించుకోగలిగితే మన జడ్డితనానికి మనమే సమాధానం చెప్పుకోవాలి. అంటే వ్యవస్థని సమ్ పీపుల్ ఆర్ మేనేజింగ్. అలా మేనేజ్మెంట్ షోకి అలవాటు పడిన కొంతమంది వ్యవస్థలో ఉన్న వాళ్ళ కబంధహస్తాల్లో వ్యవస్థ చిక్కుకున్నప్పుడు మనందరం జడ్డి వాళ్ళ ఉన్న విషయం కనుక ఎవరైనా ఒప్పుకోగలిగితే, అనవసరంగా మా ప్రభాకర్ గారు, ఇంద్రనీల్ గారు, మస్తాన్ గారు ఊరుకునే ఒక వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. మీకు అదే చెప్తున్నాను, రాజకీయ నాయకుడు బాలినేనినే తీసుకోండి, డికే అరుణమ్మని తీసుకోండి, లేదా అలా చెన్నమనేని రమేష్, ఎందుకు మాట్లాడరు? డికే అరుణమ్మకి జరిగిన అన్యాయానికి తప్పుని ఎంపీ పదవితో సరిదిద్దేస్తే సెట్ అయిపోయిందా? బాలినేని తీసుకెళ్లి డబ్బులు పత్తలాడుకోవడానికి డబ్బులు ఇచ్చి కేసులన్నీ ఏమయ్యే కూడా తెలియకుండా వేరే కూటమి సన్నిధానంలో కూర్చుండిపోతే పాసిఫై అయిపోయా. ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ అనే దాంతో గౌరవ సుప్రీంకోర్టుకు ఒకసారి సారీ చెప్పేసి, ఇలా అవదు, అలా అవదు, ఇలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా అవుతుంది, యాజ్ పర్ రూల్ ఇది 24 గంటల లోపున ఈ వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టకూడదన్నా సరే, ఎవడిచ్చాడు ఈ సూపర్లేటివ్ డిస్కషన్స్? మీనాకని అడిగినవాడు ఎవడన్నాడా? అడిగి మనం ఏమైనా చేయగలుగుతున్నామా? పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కానీ ఆ ముగ్గు లోపల తగలడిన ఎదవలు ఎంతమంది అన్న విషయం కూడా ఎవరికి తెలియకుండా. నిజానికి ప్రభాకర్ గారు రాసిన ఆర్టికల్ లో ఒక అంశం ప్రధానంగా లాస్ట్ 2 hours 15 minutes లో 17 lakh votes పోల్ అయినాయి అంటున్నారు. అది కూడా 3500 బూత్లో. ఇది మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక అంశంలో 4 ఓటేయడం అసలు సాధ్యమేనా? నేను అదే చెప్తున్నాను సార్. మనం 34,400 ఓట్లు పర్ నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేకి ప్రభావితం చేసిన దిక్కుమాల ఓట్లు, 1,27,000 నుంచి 1,34,000 ఓట్లు ఒక ఎంపీకి ప్రభావితం చేసిన ఎలక్షన్. మీకు గురుమూర్తి గారి ఎలక్షన్ ఎంపీ తిరుమల, ఇట్స్ ఎ క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్. 7 సెగ్మెంట్లు ఎమ్మెల్యేలు ఓడిపోయి ఎంపీ గెలిచేశాడు. అలాగే హిందూపూర్, ఆయనకు పోలేని ఓట్లు కనుక ఒకసారి గణనీయంగా తీసుకుంటే ఈ 2 స్టాంజర్స్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఏపీ. ఇలాంటివి కోకొల్లో ఉన్నాయి. రాయచోటి, ఈ శ్రీకాంత్ హిస్టరీలో రాయచోట్లో 30,000 మెజారిటీ గెలిచినోడికి ఓడిపోయినోడికి తథ్యం. 95,000 ఓట్లు పోలే. ఎక్కడి నుంచి పోలే ఆవిడకి అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. వాళ్ళకి దమ్ము ఉంటే బీజేపీ వాళ్ళని జనాభా లెక్కలు పెట్టమనండి. ఎందుకు పనికిరాని దిక్కుమాల ఆధార్ కార్డుని ఓటర్ కార్డుతో అనుసంధానించి తగలబడమనండి. అప్పుడు చేతనైతే ఎలక్షన్ పెట్టమనండి. లేకపోతే ఎందుకు టైం వేస్ట్? ఎలక్షన్ వ్యవస్థ ఒక పప్పెట్ షో చేస్తుంది. ఆ బుద్ధ భవనం ఇక్కడ తెలంగాణకైతే సింబాలిక్ గా బుద్ధ భవనం ఎదురుగుండా పెట్టారు. వాళ్ళ కిటికీలోంచి బుద్ధుని చూసి అలాగే మౌనవ్రతం చేసుకుంటూ శాంతియుతంగా ముందుకు పోతున్నారు. అలాగే ఇష్టారాజ్యమైన ఎలక్షన్స్ చేత వ్యవస్థని మనం ఏం చేయలేమన్న ధైర్యంతో, వ్యవస్థలని బ్రహ్మాండంగా మేనేజ్మెంట్ స్కిల్స్ తో, అవసరమైతే మౌనవ్రతం కూడా చేయగలిగే నేపథ్యం చంద్రబాబు గారు లాంటి వాళ్ళకి ఉన్నంత కాలం 40 ఏళ్ల లెగసీలో రూట్స్ లో అంటే విత్తనాలు వృక్షాలే మాన్ల కింద తయారైన దగ్గర మన అవడం వలన కాదండి. మీరు ఏం ప్రయత్నించినా ఇవి కూకట వేలతో ప్రకటించి కొత్త చట్టాలు, కొత్త వ్యవస్థ, కొత్త రాజ్యాంగం ఉంటేనే కానీ మనం ఏం చేయలేము. మనతో కాదు, ఇది ఓన్లీ టైం వేస్ట్. ప్రభాకర్ గారు తన విలువైన సమయాన్ని ఒక బ్రహ్మాండమైన లెబోరియస్ ఎక్సర్సైజ్ తో ప్రజలకి పరిచయం చేశాడు. ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్రజల్లో చైతన్యం వచ్చి ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఎలక్షన్ మేము ఎంతమంది ఎన్ని ఓట్లు వేసామో ఏం చేసామో అన్నది అందరికీ తెలుసు. మా స్లిప్ ఏదంటే మా మొహానికి ఆ దిక్కుమాల బొమ్మోడు కనబడుతుంది. అథెంటికేషన్ ఇది, వెలిడిటీ ఏది? దానికి వీళ్ళే సిస్టమ్ మారుస్తారు. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓటర్ స్లిప్పులతో వేస్తే అది రిగ్గింగ్లు చేస్తారు. వీళ్ళే మిషన్లు పెట్టారు. ఈ టెక్నాలజీలో ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్ అన్నప్పుడు నా బ్యాంక్ అకౌంటే పక్కడు ఎత్తేస్తుంటే ఇంకా నాకే రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దిక్కుమాల మిషన్ మేనేజ్ చేయడం అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎలక్షన్ కమిషన్ వైఖరి కూడా ఇలాగే డెమోక్రసీకి, ఎలక్షన్ సిస్టమ్ కి మీనింగ్ లేదు కదా. Sir, we are all living in democracy with illusion. I am an illusion that I am living in democracy. సరే, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేవాళ్ళు ఎలక్షన్ ఒక్కరోజు తర్వాత ప్రేక్షక పాత్ర వహించే సామర్థ్యం తప్ప ఇంకేమీ లేదన్నది ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ రాజకీయ నాయకులకు ఎప్పుడైతే తెలుసో, దే విల్ బి లైక్ దిస్ అండ్ వీ కాంట్ చేంజ్ ద సిస్టమ్ అండ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇన్ ద సేమ్ వే మా ఇంద్రనీల్ కానీ, ప్రభాకర్ గారు కానీ, లేకపోతే మస్తాన్ లాంటి వాళ్ళు కానీ ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు అంతిమంగా న్యాయం ఎక్కడ జరగాలి సార్? గౌరవ సుప్రీంకోర్టు. ఎలక్షన్ కమిషన్ మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా ఫ్యాక్ట్ ఫైండింగ్స్ అన్ని తీసుకెళ్లి మొహాన పెట్టిన తర్వాత ఒక్క ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ అయ్యాడా ఉన్న ముగ్గురులో? ఈజ్ ఇట్ ద వే టు కండక్ట్ ఎలక్షన్స్ అని ఏమైనా ఒక్కటి చెప్పిందా? SIR
కేటగారికల్ గా ఎన్ని లెబోరియస్ ఓట్లు 58 లక్షల ఓట్లు తొలగించిన కలకట్టా దగ్గర గౌరవ సుప్రీంకోర్టు పర్వ్యూలో అవి ఏవి తెలియకుండానే ఉన్నాయి. తెలిసిన తర్వాత కూడా మనకి ఎక్కడ జరుగుతుందన్న న్యాయం మీద మనం ఎవరైనా ఎంఫసైజ్ చేసి మాట్లాడగలిగితే న్యాయం జరుగుతుంది అన్నది తప్ప, అది కూడా భ్రమే, ఇంకేం లేదు దాంట్లో. రైట్ సార్, ఓకే.